కూడా తూర్పు దిశలో తూర్పు రేఖలు తెల్లవారుతుంటేనే నిద్ర లేవాలి. మనం 6 గంటల తర్వాత కూడా మంచం మీద ఆడది కానీ మగాడు కానీ పడుకున్నారు అంటే ఆ ఇంట్లో శని అంతకుముందే ప్రవేశించింది, వీళ్ళకంటే ముందే. ఇక మళ్ళీ వెళ్ళదు అది. పిల్లలు ఎవరైనా పడుకుంటే వేరే విషయం అండి. 8 ఏళ్ల లోపు పిల్లలు, 80 ఏళ్ళు దాటిన వాళ్ళు పడుకోవచ్చండి. వాళ్ళకి మనం సమయాలు చెప్పొద్దండి. 8 ఏళ్ల లోపు పిల్లలు ఎంతో, 80 ఏళ్ళు దాటిన పెద్దలు కూడా అంతే. 2 బాలురు 2 వృద్ధుల కింద లెక్క. 80 ఏళ్ళు దాటే పెద్దవాళ్ళు అంటే వాళ్ళని చిన్నపిల్లలను చూసినట్టే చూడాలి. ఇంకేం మన నిబంధనలు వాళ్ళకి చెప్పద్దు. ఇంకా వాళ్ళు ఎలాగో అలా ఉంటారు, ఇంకా సర్దేసుకోవడమే. చిన్నపిల్లలు అంతే. 8 ఏళ్ళు దాటుతున్నాయి అంటే నేర్పాలి ఖచ్చితంగా. ఓ గిల్లేనా లేపాలి వాడిని. ఈ కాలం పిల్లలు ఇంతేనండి అంటే కుదరదండి అక్కడ. పోనీ వాళ్ళ ఉద్యోగాల కారణంగా ఇంటి నుంచి పని చేస్తున్నారు, ఏదో వాళ్ళకి పని 11, 12, 1 గంట కూడా అయిపోతుంది ఒక్కోసారి. అప్పుడైనా పడుకోమనాలి. అప్పుడు కూడా లెక్క 7 గంటల లెక్క. 7 గంటల తర్వాత మళ్ళీ లేవా. నువ్వు 1 గంట పడుకున్నావు, 8ంటికి లే, 12ంటికి పడుకున్నావు, 7ంటికి లే అని చెప్పాలి. చాలు, అంతకంటే ఇంక పడుకున్నాం కదా అని 10 వరకు పడుకొని 11ంటికి టిఫిన్ చేసి 4 గంటలకు భోజనం చేస్తే వాడు ఆరోగ్యం పాడైపోయింది మొత్తం. అంచేతనే పూర్వాసంధ్యా ప్రవర్తతే. తూర్పు రేఖలు తెల్లవారక ముందే నిద్ర లేవాలి. ముందు 5 గంటలకు లేచే లక్షణం ఉన్నవాడు జీవితంలో అన్ని విజయాలు సాధించగలుగుతాడు. ముందు ఆ లేచే లక్షణం ఒకటి ఉండాలి. అవసరమైతే మళ్ళీ పడుకుందాం, ఏ మధ్యాహ్నం కాసేపు ముందు లేద్దాం. ఉత్తిష్ట నరశార్దూల, మనుషుల్లో పెద్ద పులి లాంటి వాడు అప్పుడు శ్రేష్టతావాచికలుగా వాడేవారు. శార్దూల, సింహ, కుంజర అంటే ఏనుగు. ఈ జంతువులతో పోల్చడం కాదు, కావ్యంలో ఎందుకు వాడతారు అంటే కవి కుంజర, నరశార్దూల, నరసింహ ఇలాంటి వాటల ఉద్దేశం ఏంటంటే జంతువుల్లో సింహం ఎలా ఉందో పరాక్రమంగా సొంతంగా నువ్వు అలా ఉండాలి. జంతువుల్లో పులి ఎలా ఉందో అది అవసరమైతే ఉండైనా భయపడుతుంది, కానీ అది భయపడుతుంది, అలాగే ఉండాలి. ఉత్తిష్ట నరశార్దూల. కర్తవ్యం దైవమాన్నికం, దైవీయమైన కర్తవ్యాన్ని దైవ ప్రార్థనతో నిద్ర లేవడంతో పాటుగా సంధ్యావందనాది కృత్యాలు, నిత్య పూజ, ధూపదీపారాధన చేయడంతో పాటుగా జీవితంలో కర్తవ్యాలు ఆ రోజు ఏం ఉన్నాయో అవి చేయడం కోసం నిద్ర లేవయ్యా అన్నారు. బడున్నా లేకపోయినా, ఉద్యోగానికి వెళ్ళినా వెళ్ళకపోయినా, వ్యాపారానికి వెళ్ళినా వెళ్ళకపోయినా, రిటైర్ అయినా కాకపోయినా కర్తవ్యాలు ఉంటాయండి. లేవా? రిటైర్ అయ్యాం కదా అని కాలకృత్యాలు మానేసామా? ఉద్యోగం లేదు కదా అని భోజనం తినడం, అన్నం తినడం మానేసామా? అంతే కదండి. అప్పుల్లో ఉన్నాం కదా అని సంసారం చేయడం మానేసామా? మానలేదే. మరి అటువంటిప్పుడు ఇవి ఉంటాయి. అంచేది ఏ స్థితిలో ఉన్నా మనిషికి కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. ఆ కర్తవ్యం చేయడమే మన ఉద్దేశ్యం. అంటే మీకు సరిగ్గా విష్ణువాలయంలోకి వెళ్ళినప్పుడు, ప్రధానంగా రామాలయంలోకి వెళ్ళినప్పుడు మీరు గమనించండి, ఆంజనేయ స్వామిని గమనించండి. కరుత్మంతుడు బదులు ఆంజనేయ స్వామి ఉంటాడు రామాలయంలో. కృష్ణాలయంలోనో వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే గరుడ స్వామి ఉంటాడు. సరే, ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడండి? ఇలా ఉంటాడు. మనం దండం పెట్టకముందే ఆయన పెట్టేస్తాడు. నాకు ఒక్కోసారి రామాలయానికి వెళ్ళినప్పుడు సిగ్గుగా ఉంటుంది. మనం ఆంజనేయ స్వామికి దండం పెడితే మనకంటే ముందే పెట్టేసి ఉన్నాడు. ఇది ఏమిట్రా బాబు, మనకంటే ముందు పెట్టేస్తున్నాడు అన్న అని ఎప్పుడో ఒకసారి అనిపించి, చేయెత్తి మ్రొక్కకుండగనే చేతులు జోడించునట్టి వేల్పువు నీవే ఎక్కడో పద్యం చెప్పాను నేను. మేము ఇంకా నీకు నమస్కారం చేయకుండానే మాకు నమస్కారం చేస్తున్నావయ్యా. మోచేతి మీద దాటితివి ఆ చారిత్రక పయోధిని అంజని తనయా. మోచేతి మీద దాటితివి ఆ చారిత్రక పయోధిని అంజని తనయ. ఇటువంటి వాడివి కాబట్టి మేము దండం పెట్టకుండానే నువ్వు దండం పెట్టేస్తున్నావు, భక్తుడు కదా అని. రామభక్తుడు అంటే ఆయనకి రాముడితో సమానం. అందుకని మేము పెట్టకుండానే నువ్వు పెట్టేస్తున్నావయ్యా, నీకు తర్వాత మేము పెట్టాలో పెట్టకూడదో అర్థం కావట్లేదు. అటువంటి వాడివి కాబట్టి మోచేతి మీద దాటితివి ఆ చారిత్రక పయోధిని. అంత చరిత్ర కలిగినటువంటి పయోధిని, దక్షిణ సాగరాన్ని నీ మోచేతి మీద ఒక్కసారి ఎలా అని దూకి పారేసేవయ్యా. ఏమి సాహసం, ఏమి సాహసం. అటువంటి జీవితం నుంచి, హనుమంతుడి జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే 2 మాటలండి, కర్తవ్యము, స్మర్తవ్యం. హనుమంతుడు సుందరకాండలో ప్రవేశించిన మొదలు యుద్ధకాండలో కానీ, తర్వాత ఉత్తరకాండలో కానీ మీరు ఎక్కడైనా గమనించండి, ఆయన పాత్ర చెప్పిన పనే చేస్తాడు, అనవసరంగా వేలెట్టాడు. అది కూడా చెబితేనే చేస్తాడు, చెబితేనే చేస్తాడు. చాలామందికి ఒక అనుమానం వస్తుంది రామాయణం చదువుతూ ఉన్నప్పుడు. కాస్త సూక్ష్మ దృష్టితో చదివితే తప్పకుండా వస్తుంది. ఊరికే పారాయణ కోసం, పిల్లల కోసం, మనవడి కోసం చదివితే రాదు. అది జరగదు, ఇది జరగదు. గ్రంథాలు ఎప్పుడు జ్ఞానం కోసం చదవాలి, ఫలితం కోసం కాదు. సుగ్రీవుడికి మంత్రి కదా హనుమంతుడు. సముద్రాన్ని ఒక్క దూకులో దూకేసినవాడు కదా. అక్కడ కుంభుణ్ణి, నికుంభుణ్ణి సహా మహారాక్షసులందరినీ సంహరించినవాడు కదా. ఇటువంటి మంత్రిని దగ్గర పెట్టుకుని సుగ్రీవుడు ఎందుకండి అన్నేళ్ళు దౌర్భాగ్య దశలో ఉన్నాడు? రామచంద్రమూర్తి రావాల్సిన పని ఇప్పుడు హనుమంతుడు లేడా?
ఈ పాటి వాలిని హనుమంతుడు చంపలేడా? ఇక రాముడికి కష్టమవుతుంది. ఈయన నరుడు, ఆయన వానరుడు. ఈయన వానరుడే కదా, అదే జాతి కదా, కీలకాలన్నీ తెలుస్తాయి కదా, ఆయువు పట్లు. ఒక్క నొక్కు నొక్కితే వాలి పోడండి. వాలి హనుమంతుడి కంటే బలవంతుడు కాదమ్మా. వాను మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. హనుమంతుడి కంటే బలవంతుడు అంతకు ముందు, ఆ తర్వాత కూడా దొరకడం మనకు కష్టం. అటువంటి వాడు వాలిని చంపడం పెద్ద సమస్య. కానీ ఎందుకు చేయలేపాడో తెలుసా? ఈ సుగ్రీవుని యొక్క అహంకారం అందుకు అడ్డమైంది, వాడి కర్మ అలా కాలింది. ఆంజనేయునికి ఒక శాపం ఏమిటి అంటే, ఆ ఋషి శాపానికి ఆయన కట్టుబడి ఉన్న తత్వం, ఆయన గురించి ఎవరైనా ఆయన బలాన్ని ఆయనకు వర్ణించి చెబితే తప్ప ఆయనకి అది స్ఫురించదు. ఎందుకు అంటే రామాయణం ఉత్తరాఖండలో ఉంటుంది మధురమైన భావన. విచిత్రంగా ఈయన చిన్నప్పుడే చాలా అలర చేసేవాడు. అక్కడ ఋషులు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం, ఆ కొండలన్నీ బగల కొట్టేయడం, ఆ గడ్డి అంతా పీకేయడం. అసలే వాళ్ళు పూరిపాకరు. ఆ గడ్డి పీకేస్తే ఏమైపోతారు? వాళ్ళు పెంచుకున్న పాదులు, ఏ తోటకూర గోంగూర అంతకంటే అవన్నీ రాగేయడం, శుభ్రంగా తినేయడం, కోతి కదా. ఇవన్నీ చాలా అలరి చేసేస్తూ ఉంటే ఋషులు పిల్లాడిని ఏమన్నా అంటే హింస అవుతుంది, తల్లి అంజనాదేవి అదుపులో పెట్టలేకపోతుంది, తండ్రి వాయుదేవుడు పెట్టకపోక సంతోషిస్తున్నాడు మా వాడిని ఆపోలికే అని. ఒక్కో తండ్రి అలాగే ఉంటాడు, పెట్టకపోక సంతోషిస్తాడు మా వాడిని ఆపోలికే అని సంతోషిస్తున్నాడు. ఇలా కాదు ఇది అని హనుమంతునికి ఎవరైనా ప్రత్యేకించి గుర్తు చేస్తే తప్ప ఆయన బలం గుర్తు రాకుండానుగాక అని రామాయణం ఉత్తరాఖండలో ఋషులు శాపం పెడతారు. మతంగ మహర్షి చెప్పిన మాట ఇది. అది హనుమంతుడికి తెలియదు ఆ విషయం, కానీ అది అమలు జరుగుతుంది. నీకు తెలవాల్సిన పనే లేదు, ఇక్కడ అమలు జరుగుతుంది, జరిగింది. అందువల్ల జరుగుతుందని కూడా హనుమంతుడిది. కానీ ఎప్పుడూ హనుమంతుడికి తన బలం దానికి గుర్తురాలేదు. సుగ్రీవుడు నిజానికి హనుమంతుడి బలం తెలిసిన వాడు, గుర్తు చేయొచ్చు కదా. ఇక్కడే అహంకారం అండి. రాజు అయిన వాడు ఎప్పుడు తన కింద ఉన్నవాడు, యజమాని అయిన వాడు తన కింద ఉన్నవాడు ఎంత గొప్పవాడైనా వాడి బలాన్ని, వాడి సామర్థ్యాన్ని అంగీకరించడం. ఇగో అంటారు దీని అహంకారం. ఓ పెద్ద యజమాని దగ్గర ఓ మామూలు ఆఫీసర్ అధికారి పనిచేస్తున్నాడు అనుకోండి, బయట వచ్చిన వాళ్ళు ఎవరైనా మీ దగ్గర ఫలానా సెక్రటరీ ఉన్నారు కదండి, ఆయన చాలా గొప్పవారండి, నిజంగా మీ సంస్థ నిలబడిందంటే ఆయన వెళ్ళాలంటే అని ముచ్చుమొహం పెట్టేస్తాడు, అంగీకరించడం. ఎందుకంటే వీడు అంగీకరిస్తే వాడు పెద్దవాడు అయిపోతాడేమో, ఈ సంస్థ లాగేస్తాడేమో అని బెంగవాడికి. సరిగ్గా ఇదే ముచ్చుమోహం, అసలే కోతి కదా ముచ్చుమోహం చెప్పేదేముంది, ఇంకా సుగ్రీవుడు అదే మొహం పెట్టాడు. హనుమంతుడు గొప్పవాడంటే ఆయనకి ఇష్టం ఉండదు. అందుకే ఎవరు చెప్పినా వినలేదు. హనుమంతుడి మొహం మీద ఎప్పుడు నువ్వు ఇంత గొప్పవాడివి కదా అనలేదు. నిజంగా గొప్పవాడివి కదా అని నిష్కల్మషంగా సుగ్రీవుడు అంగీకరించి ఉంటే ఒక్క దూకి వాళ్ళని లేపేసేవాడు ఓవర్ నైట్. ఒక్క లేపకి అయిపోతాడు, రాముడు రావాల్సిన పని లేదు. కానీ చారిత్రకంగా ఏది ఎవరి వల్ల జరగాలో వారి వల్ల జరగాలి. కానీ కొన్ని ఎందువల్ల జరగవు అంటే మన అహంకారాలు అడ్డం వచ్చేస్తున్నాయి ఇక్కడ. ఇదే అందుకే ఆ కారణంగానే హనుమంతుడు ప్రత్యేకించి ఆయన గుర్తు రాదు. కాబట్టి ఆపదలో ఎవరన్నా ఉన్నా రక్షించాలన్నా, ఏదైనా ఉపాయం చెప్పాలన్నా ఏదో వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారన్నట్టుగా ఉండదు. కానీ చెప్తే కానీ చేసేవాడు కాదు. సరిగ్గా సముద్రం దూకేటువంటి సందర్భంలో కూడా వీరవ ఆనరలోకస్య సర్వశాస్త్ర విశారద తూష్ణీం ఏకాంతవాసీత్వం అని జాంబవంతుడు వచ్చి గుర్తు చేశాడు. వీరవ ఆనరలోకస్య సర్వశాస్త్ర విశారద. వానరలోకంలోనే అంత వీరుడే లేడు కదయ్యా, సర్వశాస్త్రాలు తెలిసిన వాడేవి కదా. ఎండకు ఎదురుగా నిలిచిన అతండు ఘనుడు అని కంకంటి పాపరాజు గారు చెప్పినట్టుగా, సూర్యుడి దగ్గర ఎండకు ఎదురుగా నిలబడిన నవవ్యాకరణాలు నేర్చుకున్నావు కదా, నీకంటే గొప్పవాడెవరయ్యా. అందుకని ఇంతమంది ఇక్కడ సముద్ర లంఘనం గురించి మాట్లాడుకుంటుంటే తూష్ణీం కిం నభాషసే అలా మౌనంగా ఉంటావేమిటా మాట్లాడుకున్నట్టు. ఓహో నేనంత బలవంతున్నా, వానరలోకంలో నేను ఒక్కడే వీరున్నా, తాత నువ్వు చెబితే కానీ నాకు తెలవలేదని లేచి ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పమన్నాడు. దూకాలంటే దూకి బారేశాడు. అంతవరకు ఏం చేశాడు ఆయన? రామ్ 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 ఓ బండ మీద కూర్చొని రామస్మరణ చేసుకుంటూ ఉన్నాడు. మనకి హనుమంతుడి నుంచి గ్రహించవలసిన విషయాల్లో ఈ రెండు ఉన్నాయి, కర్తవ్యం, స్మర్తవ్యం. జీవితాల్లో హనుమంతుడులాగే మనం ఉండాలి. నీ కర్తవ్యం ఏదో నువ్వు చేయి. ఆడదానవేనా, మగాడవేనా, తండ్రివేనా, తల్లివేనా, పిల్లాడవేనా, ఏదైనా సరే నీ కర్తవ్యం నువ్వు చెయ్యి. అంతకు మించి చెయ్యొద్దు. కలియుగంలో చాలా ప్రమాదం ఇది. మనం అందరం ఓవరాక్షన్లు చేస్తున్నాం. అసలు కర్తవ్యం చెయ్యం కూడా. చేయవలసిన పని చేయకపోవడం మనది ఒక దోషం, చెయ్యకూడని పనిలో వేలెట్టడం రెండో దోషం. వేదం ప్రకారం ఈ రెండు ఉంటాయి. విద్యుక్తాన్ని చేయకపోవడం ఒకటి, నిషేధాన్ని చేయడం ఒకటి. ఇవి తినరా అంటే ఇవి తినడు, తినకూడదే తింటాడు. పైగా ఏమవుతుందిలే అంటాడు. రెండు తప్పులు వచ్చాయి అక్కడ. నువ్వు చేయవలసింది చేయకపోతే వేరే విషయం, పోనీ నీకు ఓపిక లేదనుకుంటా, చేయకూడని చేస్తున్నావు.
రెండు తప్పులే కదా. హనుమంతుడు రెండు చేయలేదు. చేయవలసింది మానలేదు, చేయకూడదు చేయలేదు. అందుకే హనుమంతుడు అంత గొప్పవాడయ్యాడు. మనం గ్రహించవలసిన విషయం అది. అందుకని కర్తవ్యం దైవమాన్నికం అన్నారు. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఇక్కడి నుంచి అన్నన స్వామి గారి శ్లోకాలు. ఉత్తిష్ట గోవింద. వెంకటేశ్వర స్వామికి రచించినటువంటి సుప్రభాతంలో గోవింద శబ్దం వాడారు. వెంకటేశ్వర స్వామి గోవుల్ని కాయలేదు, కృష్ణావతారంలో కాశాడు. గాం విందయతి ఇది గోవింద అంటారు. గోవులను ఆనందింపజేసిన వాడు కాబట్టి గోవిందుడు అంటారు. మనకేదో తెలుసును కదా అని గోవులతో కలిసి విందు చేశాడు, గోవులకి విందు పెట్టాడు అనకూడదు. విందు తెలుగు మాట, గో శబ్దం సంస్కృతం, రెండు కలిపేయకూడదు అడ్డగోలుగా. ఈవేళ పత్రికల్లో చూశాను, అకాలవాన అన్నాడు. రెండు చెవులు మూసుకుని రెండు కళ్ళు మూసుకున్నాడు. ఏం పదం రా బాబు, అకాల వర్షం అనాలి. అకాలవాన ఏమిటండి, అధవ సమాసం. ఎలాగే తగులుంటారు మొత్తం. హైదరాబాద్లో నిన్న వర్షం కురిసింది, అకాల వర్షం అనాలి. అకాల వాన ఏమిటండి? అకాల అచ్చ పూర్తి సంస్కృతం, వాన అచ్చ తెలుగు, ఈ రెండు కలిపేయకూడదు అలాగా. ఇది కొంచెం సూక్ష్మమైన విషయమే, కానీ పత్రికల్లో వాళ్ళకు కూడా తెలియపోతే అలాగ. పైకి ఇది ఏమవుతుంది, 10 లక్షల పేపర్లు వెళ్ళిపోయాయి జనంలోకి. వీడంతా అకాల వాన, ఇంకా అకాల మరణమే. అకాల మరణం అనొచ్చండి, అకాల చావు అన్నాడు. నేను చికాగ్గా ఉంటుందమ్మా. అకాల చావు ఏమిటండి? అకాల మరణం. ఎందుకని అకాల సంస్కృతం, మరణం సంస్కృతం, రెండు సంస్కృత పదాలకు సమాసించి, ఒకటి సంస్కృత పదం ఒకటి తెలుగు పదం చూసి విభక్తులు లేకుండా నీ ఇష్టం చేసేస్తావా? అకాలవాన ఏమిటండి? ఇలాగే ఉంటాయి. మాట్లాడక చేత కాకపోతే సరిగ్గా. అలాగే గోవిందుడు అంటే గోవులకు విందు చేశాడు అనకూడదు. విందు శబ్దం సంస్కృతం మీద. గాం విందయతి ఇది గోవింద, గోవుల్ని ఆనందింపజేశాడు. వెంటనే చూడండి, ఉత్తిష్ట గరుడధ్వజ. సుప్రభాతం మనకు అందిస్తున్నటువంటి మహత్తరమైన విశేషం. నువ్వు గోపాలకుడు అయినా సరే గోవిందుళ్లాగా, గరుడధ్వజుళ్లాగా శ్రీ మహావిష్ణువంత వైభవం పట్టినా సరే మనస్సులో భగవత్స్మరణ మానకు, మనస్సులో భగవత్స్మరణ మానకు. అందుకే మన కేశవనామాల్లో కూడా కేశవనారాయణ మాధవ గోవింద. ఆ కేశవనామాలు 24 నుండి లెక్క 24 ఎందుకుంటాయి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క చతుర్భుజాలు మీరు గమనించండి. వెంకటేశ్వర స్వామి అవతారంలో 2 చేతులు వేరుగా ఉంటాయి, కానీ మామూలుగా శ్రీమన్నారాయణమూర్తి ఉన్నప్పుడు శంఖచక్రాలు గదా పద్మాలు ఉంటాయి. శంఖచక్ర గదా పద్మలాంఛనక అంటారు. శంఖచక్రాలు గదాపద్మాలు ఉంటాయి. సరిగ్గా మనం ఒక ప్రయోగం చేసి సరదాకి ఓ కాగితం తీసుకుని లెక్క పెట్టి ఆ శంఖం ఈ చేతిలో పెడదాం, ఈ చక్రం ఆ చేతిలో పెడదాం, ఈ గద పైన పెడదాం, ఆ పద్మం కింద పెడదాం అని చేస్తే నువ్వు ఎన్ని రకాల మారిస్తే ఎన్ని భంగిమలు వస్తాయో తెలుసా? మ్యాట్రిక్స్ లెక్కల ప్రకారం, పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ప్రకారం 24 భంగిమలు వస్తాయి. అందుకే కేశవనామాలు 24. మన స్తోత్రాలు, భజన గీతాలు సహా స్తోత్రాలు, పారాయణకు ఉపయోగించే స్తోత్రాల నిర్మాణంలో ఈ సైన్స్ ఉందండి. ఈ సైన్స్ ఉంది ఖచ్చితంగా. లలితా సహస్రం 182.5 శ్లోకాల్లో ముగుస్తుంది. 182.5 లలిత అనేటువంటి నామంతో ముగుతుంది సరిగ్గా. శివశక్త్యాత్మిక శ్రీ లలితాదేవ్యై నమః అని అంత. ఏవం శ్రీ లలితాదేవ్యా నామ్నాం సహస్రకం జగు. అది నామాల్లో భాగం కాదు, అది వివరణ. ఈ రకంగా లలితాదేవి యొక్క నామాలు ముగిసాం. 182.5 ఎందుకు ఆపేసాడండి వ్యాస మహర్షి బ్రహ్మాండ పురాణంలో? ఇంకా నాకు కావాలంటే ఇంకో 4 రాయలేడా? సరిగ్గా 182.5 రెట్టింపు చేయండి, 365. సంవత్సర స్వరూపం భగవంతుడు, అందులో సగం అమ్మవారు, సగం శివుడు. అందుకే 182.5. అంత ప్రణాళిక ఉంటుంది వ్యాస మహర్షి. సరిగ్గా 182.5 శ్లోకాల్లో ముగిసిపోయేలాగా 1000 నామాలు సర్దేశాడు ఆయన. కొన్ని అందుకే 4 అక్షరాల నామాలు ఉంటాయి, కొన్ని 8 అక్షరాలు ఉంటాయి, కొన్ని పాదం అంతా 16 అక్షరాలు ఉంటాయి, వేరే విషయం అది. కొన్ని 5 అక్షరాలు ఉంటాయి, ఇంకో నామం 3 అక్షరాలు ఉంటుంది. పైగా సంస్కృత భాషలో ఓ పెద్ద నియమం ఏమిటంటే తెలుగులో లేనిది, ఒక మాట ఒక పాదంలోనే ఉండాలి. ఒక మాటలో సగం పై పాదంలో రెండో పాదంలో ఉండకూడదు. వెంకటేశ మీరు రాయాలి సంస్కృతంలో ఉంటే వెంక అని ఆపి టేస 2వ పాదంలోకి రాకూడదండి, కుదరదండి. వెంకటేశ మొత్తం ఓదంటూనే ఉండాలి. సంధి అలా కుదరదండి, తెలుగులో కుదురుతాడు. వెంకటేశ్వరుని అంటే వెంకటేశ్వరుని, వెంకటే అని స్వరుని అని రకార ప్రస్తు పద్యం చెప్పచ్చు. సంస్కృతంలో అది కుదరదు. అటువంటి కుదరని భాషలో రాస్తూ వ్యాస మహర్షి వాటిని ఆ నామాలను కూర్చుతూ వశిన్యాది దేవతలు చెప్పినప్పటికీ కూర్చింది మన శ్లోకాల్లో వ్యాస మహర్షే కదా. ఆ కూర్పు ఎంత పద్ధతిగా చేసేడు అంటే దీనికి ఒక ప్రణాళిక ఉందబ్బా. ఇది కేవలం నాలిక కాదు, దీని వెనకాల ప్రణాళిక ఉంది. 182.5 శ్లోకాల్లోనే రాస్తున్నా. దీన్ని రెట్టింపు చేయండి. సంవత్సరం అంటే కాలం కదా. కాలాన్ని మనం సంవత్సరాల్లో చెబుతాం, నెలల్లో చెప్పంగా సాధారణంగా. మీ వయస్సు ఎంత అంటే 62, 63 అంటాం, కానీ 62 తర్వాత 3.5 నెలలు మనం బోడానికి సిద్ధంగా ఉన్నావా అంటాడు ఎవడో. ఎందుకు నెలలో రోజులు చెబుతున్నావు పని లేక?
అదే పసిబిడ్డ అనుకోండి, ఏడాదిలోపు పసిబిడ్డ అయితే మనం ఏమంటాం 10 నెలలండి 11 నెలలండి అంటే, ఏడాది దాటిందంటే సంవత్సరాలే చెబుతాం, ఇంక నెలలు చెప్పం. నెలలోపు బిడ్డ అనుకోండి 15 రోజులు అయ్యిందండి 16 రోజులు అయ్యిందండి, నెల దాటిందంటే అక్కడి నుంచి నెలలు చెబుతాం, సంవత్సరం దాటిందంటే సంవత్సరం చెబుతాం. అంటే సంవత్సరమే వాడుతున్నాం కాబట్టి సంవత్సరమే కాలస్వరూపం. సంవత్సరం అంటే 365, శివుడు సగం పార్వతి సగం, అందుకని సరిగ్గా 182:30. అష్టోత్తరాలు ఉంటాయి మనకి, విష్ణు సహస్రం సహా, వెంకటేశ్వర స్వామి సహా, శివుడు సహా అందరికీ అష్టోత్తర నామాలు ఉంటాయి. అష్టోత్తరం ఎందుకు? 108 సరిగ్గా 27 నక్షత్రాలు, 4 పాదాలు ఒక్కో దానికి, 27 4 108. 108 పాదాలలో ఏదో ఒక పాదంలో పెట్టకుండా సముద్రంలో ఎవడో పుట్టాడు. ఇక్కడ ప్రతివాడు ఏదో ఒక పాదంలో పుట్టాడు, నీకు తెలియకపోవచ్చు. ఏదో ఒక నక్షత్రంలో పుట్టాం, ఏదో ఒక పాదంలో పుట్టాం, సరిపోయిందిగా. నువ్వు ఏ పాదంలో పుట్టినా అది భగవత్పాదమే, గమనించుకో. దానికి చెడ్డ మంచి ఆపాదించుకుని కంగారు పడక. నేను స్వాతిలో పుట్టానని, నేను విశాఖం, ఎక్కడ పుట్టినా పుట్టావు కదా, ఆసుపత్రిలో పుట్టావు మహానుభావుడు. దానికి ఇంకా కంగారు పడిపోయి నాకేమవుతుందంటే, మాకేం మొహమాటలా అందరూ ఉండగానే చెబుతాం, మేము చాలా మాయగాళ్ళం అమ్మ, మాకేమవుతుంది అని మీరు అడిగారంటే మీకు ఏదో అవుతుంది అనే చెబుతాం ఖచ్చితంగా. నాకేం అవ్వదనే ధైర్యంతో ఉండాలి ముందు. అందుకే సుప్రభాతం. సూర్యం దుభౌమ బుధవాక్పతి కావ్య సౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాక త్వద్దాసదాస చరమావతి దాసదాసాక శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఈ గ్రహ దోషాల గురించి, కాలసర్ప దోషాల గురించి, రకరకాల దోషాల గురించి వీళ్ళ బాగా టీవీలు చూసి మాయలో పడిపోతున్నారే, వీళ్ళందరి కళ్ళు తెరిపించడానికే నేను విజయవాడ వచ్చే ప్రపంచం అంతా తిరుగుతా. ఈ గుడి నమ్మకాలు పోవలసిందే. అసలు ఈ కార్యక్రమాల్లో ఎవరైనా వీళ్ళు చెప్పి మిమ్మల్ని భయపెడుతున్నారంటే వెంటనే టీవీ కట్టేయండి, ఒక క్షణం చూడకండి. అసలు వాళ్ళందరూ డబ్బిచ్చి కార్యక్రమాలు పెట్టించుకుంటున్నారేమో, బహిరంగంగా మాట్లాడుతున్నా డబ్బిచ్చి కార్యక్రమాలు పెట్టించుకుంటున్నారు మిమ్మల్ని మాయ చేయడానికే కేవలం. నువ్వు విశాఖ నక్షత్రంలో పుట్టావా, 2వ పాదంలో పుట్టావా, ఈ వారం నీకు బాగుండదు. వెంటనే కింద విజయవాడలో ఓ నెంబరు, విశాఖపట్నంలో ఓ నెంబరు, వల్లకాట్లో ఓ నెంబరు, చివరి నెంబరే ఖాయం వాడికి మనకి. ఇద్దరం కలిసేది వల్లకాట్లోనే. మనం కంగారు పడిపోయి ఈ వారం బాగుండదు, అమ్మ నాకు అర్థం కాదు, నెలలో 3 వారాలు బాగుంది కదా, 1 వారం బాగుండకపోతే చచ్చిపోతావా? చచ్చిపోతే అంతకంటే అదృష్టం ఉందా? ఈ గొడవ లేదు కదా. ఎందుకంటే అంత భయం ప్రతిదానికి. వారం బాగుండదుట 3 వారాలు బాగుంది కదా, 1 వారం బాగుండదండి, నష్టమా? ప్రతిరోజు బాగుండాలా? వెంకటేశ్వర స్వామికి మాత్రం బాగుందా? కిందకి దగ్గర పాలు లేవు మహానుభావుడికి, పుట్టలో కూర్చున్నాడు ఆయన. ఎన్ని రోజులు ఏడ్చాడో మనకేం తెలుసు, వాళ్ళ అమ్మకి తెలుసు. మరి ఎవరికి బాగుందండి? రాముడికి బాగుందా? కృష్ణుడికి బాగుందా? 14 ఏళ్ళు వనవాసం చేశాడే రామచంద్రమూర్తి, ఆయనతో పాటు సీతాదేవి బాగుందా? పుట్టగానే జైల్లో పుట్టాడే శ్రీకృష్ణుడు, 8 ఏళ్ళు తల్లికి తండ్రికి దూరం అయ్యాడే, ఎక్కడో పెరిగాడే. అది కూడా దొంగను ముద్ర వేశారే. వెన్న దొంగే కదండి, వెన్నైనా పెన్నైనా దొంగను ముద్ర వేశారే. వాళ్ళు కోరితే కాళ్ళ మీద పడితే మమ్మల్ని నరకాసురుడు బంధించాడయ్యా 16,000 మందిని. మేము బయటికి వెడితే మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకోరు. వాడు అన్ని విధాలా అవమానపరిచాడు. ఇంక చెప్పుకుంటే బాగుండదు. మాకు ఏదో రకంగా కృష్ణుడి భార్యలని చెప్పుకునే అవకాశం కల్పించవయ్యా అంటే మహానుభావుడు 16,108 మందిని చేసుకుంటే మనం ఎటువంటి ముద్రలు వేసామండి? భగవంతుడైన కృష్ణ పరమాత్మకి మనకు అర్థం కాక, చేతకాక. ఆయనకు అవసరమా ఇంతమంది భార్యలు? ఈ రేషన్ కార్డులు ఎలాగా, గ్యాస్ కార్డులు ఎలాగా, ఆధార్ కార్డులు ఎలాగా, వీళ్ళందరికీ అద్దెళ్ళు ఎలాగా, ఎక్కడి నుంచి వస్తాయి? ఏమైనా ఆలోచించామా? అసలు 16,000 మందిని మనిషో దేవుడు ఎవరైనా చేసుకోవడం సాధ్యమేనా? అంటే దాని వెనకాల ఏదో ఉంటుంది కదా, ఆ తత్వం తెలుసుకోవాలి. కానీ 16,000 అంటే ఎలా కుదురుతుంది? ఎందుకు చేసుకుంటారండి? ఏదైనా టీటీడీ సామూహిక వివాహ పథకమా? పోనీ చేసుకుంటే ఏమైనా తెలంగాణలో కళ్యాణ లక్ష్మికి ఇచ్చినట్టుగా 10,000 ఏమైనా ఇస్తారా? ఏమీ ఇవ్వలేదు ఆయనకి, కన్యలు ఇచ్చారంతే. పైగా వాళ్ళు ఏమన్నా తండ్రులు వచ్చి ధారపోసిన వాళ్ళు అందరూ రాజకన్యలండి, గోపికలు కాదండి వాళ్ళు. నృపబాలల 16,000 నృపబాలల 16,000 భవనంబులలోన ప్రీతి 16,000 నృపబాలల. 16,000 భవనాల్లో, 16,000 పద్ధతులలో, 16,000 ఆచారాల్లో. ఎందుకంటే వాళ్ళు ఎవరెవరికి ఏ పద్ధతిలో ఇష్టమో అలాగే చేసుకున్నాడు. నాకు ఆకాశంలో చేసుకోవాలంటే ఆకాశంలోనే చేసుకున్నాడు, నాకు సముద్రం మధ్యలో చేసుకోవాలంటే అలాగే చేసుకున్నాడు. నాకు రిజిస్టర్ మ్యారేజ్ అంటే రిజిస్టర్ మ్యారేజ్ చేశాడు. నాకు కరోనా పెళ్ళి 30 మంది దాటద్దంటే అలాగే చేశాడు. నాకు పెద్ద కళ్యాణ మండపం కావాలి, 10,000 మంది రావాలంటే అలాగే చేశాడు. తర్వాత ఎప్పుడో ఏకాదశి స్కంధంలో ఉద్ధవుడు అడుగుతాడు, స్వామి ఒక్కళ్ళతో సంసారం చేయలేకపోతున్నాం, చచ్చిపోతున్నాం, ఇక్కడ 16,000 మందితో ఎలా చేసేవయ్యా అని అడిగాడు. ఉద్ధవుడికి చెప్తాడు, ఎవరికే చెప్పగే అని. ఉద్ధవుడికి ఒక్కడికే చెప్పాడు. ఉద్ధవుడు నా ఒక్కడికే చెప్పాడు. అందరినీ ప్రేమించుము, ఎవరి యందు ఆసక్తి చూపించకము అన్నాడు. అది కృష్ణ ఫార్ములా. లవ్ ఎవ్రీబడి, డోంట్ షో ఇంట్రెస్ట్ ఆన్ ఎనీబడి.
కాపురాల్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరూ గుర్తుంచుకోవాలండి. అస్తమాను పెళ్ళాన్ని పట్టుకుని అంత అందమైంది లేదు నువ్వు లేకపోతే నేను ఉండాలంటే ఆ పెళ్ళాన్ని ఎత్తికి ఎక్కేయడం ఖాయం, వీడికి చేటా చీపురు ఖాయం. లేదు ఈ స్త్రీయే బలహీనరాలు అయిపోయి మీరు లేకపోతే నా బతికేవడం, మీరు లేకపోతే నా బతికేవడం అంటే వాడు వెంటనే రెండో దాన్ని తీసుకురావడం ఖాయమమ్మా, నన్ను మన్నించండి అనకూడదు. అలాగా అనకూడదు. రెండోది వస్తే తోలు ఉడుతుందని చెప్పాలి. ఉండాలి, ఎవరి కాపురం వాళ్ళు కాపాడుకోవాలి. లోకి ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వాలి? దాసీలుగా ఉండాల్సిన అవసరం స్త్రీలకి లేదు, పెత్తనం చేయాల్సిన అవసరం పురుషులకి లేదు. నేను నన్ను నువ్వు బాధ పెట్టకుండా కాపురాలు చేయలేమా? ప్రమాదమా ఇది? ఎవరో ఒకరు బాధ పెట్టాలా? కాపురం అంటే పిల్లి ఎలకానా సంసారం అంటే? కనీసం 2 పిల్లుల్లా 2 ఎలకల్లా ఉండలేమా? ఎందుకు బాధ పెట్టాలి? వారిని బాధ పెట్టే మనం ఉండాలా? బాధ పెట్టకుండా బాధ పడకుండా ఉండలేమా? ఉండొచ్చు. ఈ సూత్రం పాటిస్తే. అందరినీ ప్రేమించుము, ఎవరి యందు ఆసక్తి చూపించకము. డోంట్ షో ఇంట్రెస్ట్ అని ఎనీబడి. నువ్వు లేకపోయినా నేను ఉండగలను, కానీ నా కర్తవ్యాలు నేను చేస్తున్నా. ఓవరాక్షన్ చేయకి అనేది అందులో ఉంది. అక్కడ చేయరండి, ఎవరు చేయరు, అయిపోతారు. నువ్వే నాకు గతి, నువ్వు లేకపోతే అయిపోయినట్టే అంటే అయిపోయినట్టే ముందే అవగొట్టేస్తారు. కృష్ణుడు అదే చేశాడు. ఏ ఒక్కరికి నెత్తికెక్కే అవకాశాన్ని ఇయ్యలేదు. సత్యభామ పాదాలు పట్టుకున్నాడు అంటారు, చదవక మాట్లాడతారు. ఆయన పాదాలు పట్టుకున్నది లేనిది 1 నిమిషం మాట ఆయనేం పట్టుకోవాలి, ఊరికి వంగాడు. అలాగా అక్కడి నుంచి నంది తిమ్మన గారు పెద్ద పద్యం రాశాడు, అంతకంటే ఏం లేదు. అదో సరదా, సినిమాలో ఆ సీన్ బాగుంటుంది. పోనీ అలాగే ఆ తల ఉంచాడని అనుకుంది. తర్వాత సత్యభామ గతి ఆమె ఏంటంటే రుక్మిణీదేవి కాళ్ళు పట్టించాడు. వెళ్ళి మా బాగా చెప్పాడు గుణపాఠం. అయిందా? మొగుడు తననేందుకు కాదు, తోడుకోవడం దెప్పినందుకు ఏడిచిందని సామెత. మొగుడు తననేందుకు కాదుట, మొగుడు కొట్టినందుకు కాదుట, తోడుకోవడం దెప్పినందుకు ఏడిచిందిరా. మొగుడు కొట్టినా సరే ఆ మొగుడు కొడతాడులే అనేవారు పూర్వం, పెద్ద పట్టించుకునేవాడు కాదు. తోడుకోవడం వచ్చి చెప్తే నీకే అని పెద్దలు తగద పెట్టేవారు. అలాగా ఈ సత్యభామకి చెప్పిన గుణపాఠం ఏమిటంటే, స్వామి మళ్ళీ జీవితంలో ఏ ఆడది ఏ మొగుండి అలా వేపుకు తినకుండా రుక్మిణీదేవి కాళ్ళు పట్టించాడు. వెళ్ళి భర్తృ దానవ్రతం అని పెట్టించాడు. పనిగట్టుకుని అక్కడి నుంచి దానం ఇచ్చేయమన్నాడు. అక్కడి నుంచి బరువు మొత్తం హిమాలయ పర్వతం కంటే పెద్ద బరువే కూర్చున్నాడు ఈయన. లేవలేదు. ఆవిడ మొత్తం బంగారం అంతా వేసినా లేవలేదు పైకి. చివరికి ఏం చేయాలంటే నాకేం తెలుసు మరి రుక్మిణీదేవిని అడగమన్నాడు. రుక్మిణీదేవిని అడగడం ఏంటి? సవతి కాళ్ళు పట్టుకోవడం కంటే అవమానం వేరే ఏదైనా ఉందా? భర్త కాళ్ళు పట్టుకున్నా పర్వాలేదు, పారసేవ చేసినా పర్వాలేదు, కానీ సవతి కాళ్ళు పట్టుకోవడం ఏంటండి? కర్మ వచ్చింది, ఆవిడ పట్టుకుంది. ఆవిడ వచ్చి స్వామివారికి ప్రదక్షిణం చేసి తులసిదళం వేసింది. అంతే. శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక అని శుభ్రంగా పైకి లేచాడు. ఈ మాయ ఎందుకు చేశాడు ఈ పెద్ద మనిషి? నా చేత కాళ్ళు పట్టిస్తావా అని సంగతి చూస్తా, భర్త అంటే ఏమిటో తెలియజేస్తా. ప్రేమించాలి భర్తని, పెత్తనం చేయకూడదు. నా మొగుడిని నా అదుపులో పెట్టుకోవడం ఎలాగా? మందు మాకు అని అడగకూడదమ్మా. అంతకంటే మా ఎందుకమ్మా అదుపులో? దేనికి అదుపులో పెట్టుకుని ఏం చేస్తావు? మరి ఆయన కూడా అదే అనుకుంటే ఒకరికొకరు బానిసలు అయిపోలా. నన్ను ప్రేమించాలి, నేను ప్రేమించాలి అనుకోవడం తప్పలేదు. అదుపులో ఏమిటండి? ఏమైనా పశువా పగ్గాలు పట్టుకోవడానికి? భర్త అయినా భార్య అయినా అదుపులో పెట్టుకోవడం ఏమిటి? నీ గీచిన గీటు దాడకూడదు. నువ్వు గీగల వాసలో ఇంతలా ఉంటే ఏం గెత్తావు? వంగలం ఎక్కడ? గీత గీయాలి ముందు, ముగ్గేయలేం, గీతకెత్తాం మనం. నేను గీసిన గీటు గీ చూస్తాను నేను, పొట్ట వంగట్లేదు, ఏం గీస్తావు? అసలు ముగ్గేస్తే కదా, ప్లాస్టిక్ ముగ్గే. ఒక ఐతం అంటే దానికి వంగదో, అది మళ్ళీ పని మనిషే. ఇక గీసిన గీయటం మనం గీస్తే కదా, అసలు సన్నగా ఉంటే గీస్తాం, ఇంత లవ్ అయ్యాక ఏం గీస్తాం? ఎందుకు ఈ అహంకారాలు ఆడాళ్ళకి మగాళ్ళకి అందరికీ? దానివల్లే మొత్తం సంసారాలు సహా సామ్రాజ్యాలు సహా కోల్పోతున్నాయి ఇవాళ. దానికి సమాధానమే జీవితంలో ఎప్పుడూ దేనికి భయపడకండి, స్వామివారి పాదాలు ఆశ్రయించండి.